నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఏదైతే వాడు రన్ చేస్తా ఉన్నాడో అన్ని కూడా ప్రతిసారి ఎన్నిసార్లు శిక్షించుదాం అనుకున్నా కూడా పదే పదే మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడుతూ కొత్త కొత్త వీడియోలు పెడతా ఉన్నాడు. ఈసారి ఇండియన్ పాస్పోర్ట్ ని చూపిస్తూ దాన్ని ఒక పనికిరాని పాస్పోర్ట్ అంటూ కూడా తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దీనిపై మరొకసారి పంజాగుట్ల పోలీస్ స్టేషన్ లో కరటి కళ్యాణ్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఏమని కంప్లైంట్ చేశారు వారి మాటలు విందాం. మరి ఈసారి ఏమని కంప్లైంట్ రేజ్ చేశారు, మరి అతను చేసే ఈ వెకిలి చేష్టలకి ఈ పనులకి ఎలాంటి శిక్ష పడిపోతుంది అంటారు? నాన్ వెజ్ అనే ఒక పిచ్చి వెధవ వాడు. ఏదో నేను ఇంతకు ముందు చేసినవన్నీ అయిపోయినాయి, ఇంకా నేను ఏదో మొత్తం పురుషుల్లా మారిపోయానని చెప్దామని ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నేను ఆపేస్తున్నా అన్ని, నేను ఇంకేం చెయ్యను, నేను చేసేది లేదు ఇంకా ట్రావెల్ బ్లాగ్స్ కాబట్టి నేను అంతా సమాజంలో మంచి చెడల్ని నేను బయటికి తీస్తాను. ఏదైతే సమాజంలో కుళ్ళు ఉందంటే అది బయటికి తీస్తాడంట. వీడే కుళ్ళు వెధవ, వీడే కంపు వెధవ. సో ఇదిగోండి ఈరోజు ఇది నేను పంజాగుట్టలో మళ్ళీ కంప్లైంట్ ఇది. ఎందుకంటే వాటన్నిటిని ఒకదాని మీద ఒకటి మూడో కంప్లైంట్. అంటే 3 సార్లు ఒకటి ఆల్టర్ చేయమని ఇచ్చాము, ఇది మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ చేయమన్నాం. ఎందుకంటే ఇది ఒక క్రిమినల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్ ఎట్లా అవుతుంది అంటే భారతదేశానికి ఒక గౌరవం ఉంది. ఒక అత్యున్నతమైన భారతదేశంలో ఒక మంచి అంటే మన విశ్వగురుగా మారుతున్న భారతదేశంలో ఈరోజు రాజచిహ్నం అంటారు, రాజముద్ర అనేది ఒకటి ఉంది, పాస్పోర్ట్ పైన ఉంటుంది కదా. మన రాజచిహ్నాన్ని చూపిస్తూ దరిద్రగొట్టు పాస్పోర్ట్ అంటూ అభివర్ణించాడు. వాడికి 4 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడట. ఎందుకు ఎదుర్కొని వీడు ఉడతలు పట్టే మొహం అర్థమైపోయింది వాళ్ళకి. అందుకే ఆయన ఆపేశారు. అందరిని పంపించి నిన్ను ఆపారంటే దాని అర్థం అదే. వాడిని ఆపేశారని. ఇంత దరిద్రగొట్టు పాస్పోర్ట్ ఎక్కడా లేదు భారతదేశం. అంటే నువ్వు చూపిస్తున్న రాజముద్ర ఎవరిది? భారతదేశానికి చిహ్నమైన ఒక రాజముద్ర. దాన్ని నువ్వు చూపిస్తూ వేరే దేశాల దగ్గర వెళ్ళి ఇలా చులకన చేస్తూ నీ దేశాన్ని నువ్వు తక్కువ చేసుకుంటూ నువ్వేం భారతీయుడు వెధవ. ఇలాంటి వెధవని మనం ఉపేక్షించకూడదండి. అందుకే ఇమీడియట్ గా మాకు కూడా చూడండి, మేము కూడా అంత టెన్షన్ లో ఉన్నాం కదా. మేము వేరే దేశాల వాళ్ళందరినీ మేల్కొల్పాం, వాళ్ళందరికీ చెప్పాం. మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ప్రతి దేశంలో కూడా తెలుగు వాళ్ళు రెడీ అయ్యారండి వీడి మీద గట్టిగా ఫైట్ చేయడానికి. అందులో భాగంగానే మాకు ఆస్ట్రేలియా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్స్ మేము అన్ని తీసుకున్నప్పుడు అందులో ఇది ఒకటి వచ్చింది. అది చూసేసరికి మాకే మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే పాస్పోర్ట్ ని చాలా జాగ్రత్తగా భద్రతగా చూసుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే తక్కువ చేయకూడదు, తూలనాడకూడదు. మన ఐడెంటిటీ కదా అది. మీకు ఎందుకండి పాస్పోర్ట్ ఈజీగా ఇస్తారా? మీ ఇంటికి పోలీసు వస్తారు, మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. ఇవన్నీ ఎందుకు? మనం పోలీసులు వస్తేనే కదా వస్తుంది మనకు పాస్పోర్ట్. అలాంటి పాస్పోర్ట్ నేను ఎంక్వైరీ చేసి ఎంతో పట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేసి ఇస్తారు. అలాంటివన్నీ నువ్వు చేస్తుంటే పాస్పోర్ట్ని తోలనాడి ముద్రను చూపిస్తే రాజముద్రని దరిద్రగొట్టు పాస్పోర్ట్ అంట. వాడి 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 తాలూకా మొత్తం వాడి తాలూకా ఏదో ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. అన్ని దేశాల చిహ్నాలు ఉంటాయి వాళ్ళ తాలూకా. మన భారతదేశ చిహ్నమైన జాతీయ జెండా ఉండదు, అన్ని జెండాలు పెట్టుకుంటాడు. ఆ జెండా మాత్రం ఉండదు. ఎందుకంటే వీడికి భారతదేశం మీద ఏ గౌరవం లేదు. వీడు ఆల్రెడీ ఎక్కడికో అసైలంకి వెళ్ళిపోయి ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు. సరే అవన్నీ తర్వాత చూద్దాం. వాడు రానన్నందుకైనా, ఈ పాస్పోర్ట్ని తిట్టినందుకైనా ఇట్లా జరిగింది. ఇది క్రిమినల్ అఫెన్స్. ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ ఎఫ్ఐఆర్ లీగల్ ఒపీనియన్ తీసుకొని చేసి వాడిని రప్పించడానికి లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని దగ్గరుండి చేసుకోమని లాయర్ కృష్ణకాంత్ గారు చాలా కష్టపడి వారంతా క్లియర్గా మొత్తం అంతా రెడీ చేశారు. ఇప్పుడు లాయర్ కృష్ణకాంత్ గారు తెలంగాణ అంటే ఇక్కడ ఉంటూ హైకోర్టులో ఆయన తన వాదనలు వినిపిస్తూనే ఆంధ్ర బీజేపీకి ఆయన స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ బీజేపీ నుంచి నేను ఉన్నాను. అలాగే నేను హిందుత్వవాదిని, ప్యూర్లీ హిందుత్వ పనులన్నీ చేస్తాను. మేమిద్దరం కలిసి వాడు ఇంత పని చేస్తున్నాడు కాబట్టి ఎలా అయినా రప్పించాలి. ఇదే మా సిద్ధాంతం, మా తాలూకా ఇప్పుడు కర్తవ్యం, తక్షణ కర్తవ్యం. వీడియోస్ లో ఇండియాకి వచ్చినా మీరు నన్ను ఏం చేయలేరంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ మాటలకి సంబంధం చెప్తాను. ఇండియాకి రమ్మనండి, ఏం చేయగలరో చేయలేరు అప్పుడు కదా తెలిసేది. ముందు ఎక్కడో కూర్చుని ఏదో చెప్తాడు వాడు ఇక్కడికి వచ్చినాక కదా వాడు చెప్పిన దానికి వాడు మనం చేయగలమా లేదా అన్నది ఆ రోజు కదా తెలిసేది. వాడు రావాలి కదా ఇండియాకి రప్పించాలి కదా. ఆ రప్పించే ప్రయత్నమే ఇవన్నీ. ఆ రప్పించే ప్రయత్నాలు మనం ముందు మన పని మన చిత్తశుద్ధితో పనిచేయాలండి. ఫలితం దేవుడు ఇస్తాడు. మనం మంచిగా చేస్తున్నాం. మనం ఎక్కడ తేడా లేదు, మన ప్రయత్నం లోపం లేదు. మన ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా వాడు ఇండియాకి ఎప్పుడు రావాలో వస్తాడు. రావడం అయితే వస్తాడు, కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వస్తాడు. వాడు వచ్చే వరకు మేము ఇలా వదలం. మేము ప్రయత్నాలు చేస్తాం. మేము పాస్పోర్ట్ అథారిటీకి కూడా పెడుతున్నాం. ఇప్పుడు అన్నింటికి పెడతాం, అందరికీ పంపిస్తాం. ఎక్కడెక్కడ పంపించుకోవాలో అన్నిటికీ మెయిల్స్ చేస్తాం. సో వాడు రావడం పక్క. కొంచెం లేట్ అయినా రాసి పెట్టుకో, నువ్వు వస్తావు ఇండియాని ఎంత తూలనాడావో, ఇండియన్స్ తాలూకా ఇదేంటో నీకు ఇక్కడికి వచ్చినాక పోలీసు వారు నీకు అది రుచి చూపించాక నీకు అర్థమవుతుంది నువ్వేం చేయలేరో, ఏం చేశారో, ఏం చేయగలరో. వాడు అన్న మాటలు నిజం కాదు నిజమో వాడికి తెలుసు. అందుకే వాడు ఏం చెప్పాడు, నేను ఆపేశాను ట్రావెల్ వ్లాగ్స్. ఎందుకంటే ఏ దేశంలో ఆపేస్తారో ఆడికే భయం. ఎక్కడ తెలుగు వాళ్ళు కొడతారో తెలియదు, ఏ దేశంలో ఆయన పట్టుకొని కొడతారో ఆడి భయం వాడికి. అందుకే వాడే చెప్పేసుకుంటున్నాడు నేను ఆపేసుకున్నా అని. సో వాడంతట వాడే ఎందుకు అట్లా చెప్పాడంటే వాడేదో సంఘ సంస్కర్తలాగా నేను ఇంక వేరే వాటి మీద పడతాను. నీ బొంద
బత్తాయిలు రసం పిండుతా, వీడు జోకర్ గాడు. జోకర్ గాడి గురించి ఎవడు పట్టించుకుంటాడండి? కానీ మన కర్మకి మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు, మన ఇండియాలో పుట్టినందుకు మనం ఈ బాధపడుతూ వాడిని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తాం. వాడు వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. ఆయన కానీ నేను కానీ నిద్రపోయేది లేదు. మాకు పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు, రాత్రి లేదు, పగలు లేదు. మేము వాడి గురించే పనిచేస్తున్నాం. అక్కడి నుంచి అలాగే మా లిడియా లక్ష్మి, ఆమె అక్కడ తను జాబ్ చేస్తూ కూడా తన గురించి మొత్తం వివరాలు సేకరిస్తూ తను చాలా గట్టిగా పోరాటం చేస్తుంది. ఉక్రెయిన్ మహిళ అయ్యిండి థాయిలాండ్లో ఉంటూ. సో ఆమె ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు తనకు ధన్యవాదాలు. తన స్టూడెంట్, తనకు నేను ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి అందరివి, భగవంతుడివి, టీచర్స్ అందరూ ఉంటాయి. తను చాలా మంచి పనులు చేస్తారు. తను ఆస్ట్రేలియా నుంచి రామ్ గారు అండ్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా మిగిలిన దేశాల్లో కూడా అందరూ మేల్కొని వాడి పైన ఒక ఫ్లాగ్ రైస్ చేయించండి. ఇదే మాకు కావాల్సింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. వాడు వచ్చే వరకు వదలం. భారత్ మాతాకి జై. కూడా అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. మరి ఈసారి ఎలాంటి అడిషనల్ కంప్లైంట్ దానిపై ఆడైపోతా ఉన్నాయి? మరి వారి మాటలు విందాం. ఈసారి అతనిపై ఎలాంటి ఇంకా కేసు యాడ్ అవ్వడం జరిగింది? ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? మరి పంజాగుట్ట పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఒకటి పవన్, మీరందరూ చూసారు. మళ్ళీ అతను కొత్తగా ఇప్పుడు మనందరం కళ్యాణ్ గారు కానీ నేను కానీ మీ అందరం పోరాడితేనే హిందూ సమాజం ఇవాళ రోజు ఇలా మేల్కొని వాడి మీద ఇట్లా ఇంత కంప్లైంట్లు ఇవ్వడం వల్ల లాస్ట్కి బుద్ధి వచ్చి ఇవాళ రోజు నేను ఇంకా నుంచి ట్రావెల్ వీడియోస్ చేయను, నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంకా ఓన్లీ సోషల్ కాజెస్ మీద వీడియోలు చేస్తానంటే కదా మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి ఏంటంటే పవన్, ఇప్పుడు నక్క నానా పాపాలు చేసి లాస్ట్కి వెళ్ళి గంగలో మునిగిందంట. అలా మునిగినంత మాత్రాన అది నక్క పులైపోదు కదా. నక్క మహా అయితే కుక్క అవుతుందేమో కానీ పులైతే అవ్వదు. సో అదే విధంగా ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక విధంగా అతను ఇన్ని పాపాలు చేసి ఇవాళ రోజు నేను మళ్ళీ మారిపోయాను, నేను మంచిగా అయిపోయాను అంటే దాని పరంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోకుండా అయితే ఉండం కదా. ఇన్ని రోజులు నువ్వు చేసిన పనులకి వాటికి అయితే మాత్రం నువ్వు డెఫినెట్గా సమాధానం చెప్పాలి. మన ఇండియన్ లా ప్రకారం, మన భారతదేశ చట్టాల ప్రకారం నువ్వు డెఫినెట్గా ఇటు రావాలి, వాటిని ఫేస్ చేయాల్సిందే. అవే ఇవే. సో మంచిదే, నీకు రియలైజేషన్ వచ్చింది, ఇంకా నుంచి మంచిగా ఉండు. కానీ పాత వాటికి మాత్రం నువ్వు డెఫినెట్గా ఇక్కడ చట్టపరంగా సమాధానం అయితే చెప్పాలి కదా. సో అందుకే అదనంగానే వాళ్ళ రోజు ఇంకా ఎక్స్ట్రా మాకు ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే మన ఇండియన్ పాస్పోర్ట్ని ఇతను చాలా దుర్భాషలు ఆడుతూ, చాలా అసహ్యమైన పదజాలం వాడుతూ ఇండియన్ పాస్పోర్ట్ని అవమానిస్తూ వీడియో ఉంది ఇతను. సో అది కూడా ఇవాళ రోజు మేము పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఇలా ఇండియన్ పాస్పోర్ట్ని ఇట్లా మాట్లాడే అతనికి ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ ఉండాల్సిన హక్కు లేదు అతనికి. అండ్ ఇండియన్స్ని కూడా చాలా జుగుప్సాపరంగా ఆ వీడియోలో మాట్లాడతాం చూసాను నేను. సో అలాంటప్పుడు ఇలాంటి వాడికి ఇంకా మరి ఇండియన్ పాస్పోర్ట్ ఎందుకు ఉండాలి? అతన్ని అది ఇమీడియట్గా పాస్పోర్ట్ని సస్పెండ్ చేయండి అంటూ సెక్షన్ 10 ఆఫ్ పాస్పోర్ట్స్ యాక్ట్ కింద అది మీరు చేయండి ఇమీడియట్గా అని చెప్పి అదనపు సాక్ష్యాలు అవి కూడా ఇచ్చి ఇవాళ రోజు మేము అడగడం జరిగింది. దాంతోపాటు ఇండియన్ ఇంటిగ్రిటీని ఇవన్నింటిని కూడా దెబ్బతీసే విధంగా సో బిఎన్ఎస్ సెక్షన్ 196, 197 అవి కూడా పెట్టమని అడుగుతున్నాము. అండ్ అదర్ అప్లికబుల్ ఐటీ లాస్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎవర్ డీమ్ ఫిట్ అవి కూడా మీరు పెట్టండి సార్ అని అడిగాము. దాని ప్రకారంగా వాళ్ళు చూస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ ఇందులో ఏం అడుగుతున్నామంటే ఈ పాస్పోర్ట్ సస్పెన్షన్తో పాటు ఎల్ఓసి లుకౌట్ నోటీస్ కూడా ఇతని మీద ఇవ్వండి. ఎందుకంటే లుకౌట్ నోటీస్ పరంగా కూడా అడుగులు పడితే డెఫినెట్గా అతను ఎక్కడున్నా అతన్ని పట్టుకొని వచ్చే ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇక ఒకటి లుకౌట్ నోటీస్ అంటే రెడ్ కార్నర్ నోటీస్కి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. రెడ్ కార్నర్ నోటీస్ ఇస్ డిఫరెంట్. లుకౌట్ నోటీస్ ఏంటంటే ఇప్పుడు అది ఇక్కడ ఇష్యూ చేసిన తర్వాత పోలీస్ వారు మనకి ఇక్కడ ఉన్న అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ సీపోర్ట్స్ కానీ ఏమైనా కానీ అన్నింటిలో అది ఇష్యూ అవుతుంది. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళ ద్వారా అవన్నీ వీళ్ళు పంపిస్తారు ఎల్ఓసి. సో అతను ఎప్పుడు మన ఇండియాకి వచ్చినా ఏమైనా ఎక్కడ దిగిన ఇండియా ఆల్ ఓవర్ ఇండియా సీపోర్ట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ దొరికినా ఇమీడియట్గా పట్టుకుని అరెస్ట్ చేస్తారు అన్నమాట. సో ఆ విధంగా లుకౌట్ నోటీస్ కూడా మీరు ఇష్యూ చేయండి అంటే దాని పరంగా కూడా అడుగులు వేగవంతం చేస్తున్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం అతన్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా కూడా ప్రక్రియ దాని పరంగా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ అది స్టార్ట్ చేసామని చెప్పారు. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ యొక్క సహకారం కూడా మాకు కావాలని అడిగారు సార్. సో డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ ఇంకొకటి పవన్, డెఫినెట్గా పంజాగుట్ట పోలీస్ వారికి ఇక్కడ నేను మళ్ళీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం నేను కళ్యాణ్ గారు. ఎందుకంటే ద వే దే ఆర్ వర్కింగ్ చాలా ఫాస్ట్గా వాళ్ళు వర్క్ చేసి దర్యాప్తు చేసి దీన్ని ముందు తీసుకెళ్లారు. సో ఆల్ థ్యాంక్స్ టు ఎస్హెచ్ ఆఫ్ ది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండ్ ఆల్సో ద స్టాఫ్ ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్. వాళ్ళు నిజంగా చాలా వేగవంతంగా ఇది చేస్తూ ముందు తీసుకెళ్తున్నారు. సో దాని పరంగా వాళ్ళ రోజు అడుగులు ముందు పడుతున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ పాస్పోర్ట్ పరంగా కూడా మేము పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళకి కూడా ఇది నేనైతే మేము ఇప్పుడు డ్రాఫ్ట్ చేసామో అది వాళ్ళకి కూడా పంపించడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ పోలీస్ వారు కూడా తీసుకున్నారు. సో డెఫినెట్గా ఇతను పాస్పోర్ట్ సస్పెన్షన్ అయ్యే రోజులు కూడా మీరు చూస్తారు, ఎల్ఓసి కూడా చూస్తారు. అతను త్వరలోనే ఈ సంవత్సరంలో ఇండియాకి వచ్చి మన ఇండియన్ లా ప్రకారం ఇక్కడ చట్టాలతో అతను ఫైట్ చేసే రోజులు కూడా మీరు చూస్తారని నేను అంటున్నాను. విన్నారు కదా, అన్వేష్ కనుక ఇండియాకి తిరిగి వస్తే అతనిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను కటకడాల వెనక పంపిస్తామంటూ కూడా గట్టిగానే చెప్తా ఉన్నారు. మరి అతను ఇండియాకి వచ్చినా ఏం ఆపలేనట్టు ఇండియాకి వచ్చిన ఏం మీరు చేయలేరు అంటూ కూడా ఆయన నోటికి వచ్చి మాట్లాడుతూ ఉన్న నాన్వేషణ అనే వ్యక్తి. మరి చూడాలి నాన్వేషణ అతని పాస్పోర్ట్ సీజ్ అయితే ఏ దేశానికి వెళ్తాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు, మరి తిరిగి ఇండియాకి వస్తాడా లేకపోతే అక్కడే దేశాల్లో
తిరుగుతూ ఉంటాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ కోటితో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.